హార్వర్డ్ యూనివర్సిటీకి ఫండింగ్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిలిపేసింది. ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవ్వాల్సిందంటే మేము అమెరికన్ రాజ్యాంగపు రూల్స్ ఫాలో అవుతున్నాం, ట్రంప్ చెప్పే రూల్స్ కాదు, ప్రభుత్వం చెప్పే రూల్స్ కాదు అంటూ అడ్డం తిరిగింది హార్వర్డ్ యూనివర్సిటీ. అమెరికాలో పెట్టినటువంటి నిషేధం ఏంటంటే పాలస్తీనా, హమాసు, లేకపోతే కనుక హౌతీ, హెజ్బుల్లా ఇట్లాంటి తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చిన, ఇరాన్ లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చిన, దానికి అనుకూలంగా ఉద్యమాలు చేసి చదువుకునేవాడు చదువుకునేటట్టు ఉండాలా, అక్కడ ఈ ఉద్యమాలు అంగీకరించమని ట్రంప్ ప్రభుత్వం. అది యూనివర్సిటీ అంటేనే భవిష్యత్తు మార్గనిర్దేశకులు, వాళ్ళ భావ ప్రకటన మనం ఎట్లా అణచేస్తాం, అమెరికన్ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛకి అత్యధిక లైఫ్ ఇచ్చింది, దాన్ని నువ్వెట్లా తీసేస్తావని ఇటు వీళ్ళు. చివరికి కింద కోర్టులు ఆంక్షలు పెడితే పై కోర్టులు కొట్టేసి ట్రంప్ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అన్న నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ సివిల్ రైట్స్ యాక్ట్ టైటిల్ 6ని ఉల్లంఘించింది అన్నటువంటి పేరుతో దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడానికి మూవ్ అవుతున్నది ట్రంప్ సర్కార్.